ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మన అందరం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసానండి. ఈ 2026 సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఏ రోజు జరుపుకోవాలి? ఏ సమయంలో జరుపుకోవాలి? మహాశివరాత్రి పూజని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి? ఇంట్లో శివలింగం లేని వారు దేనికి పూజ చేసుకోవాలి? అలాగే శివలింగానికి ఏ విధంగా అభిషేకం చేసుకోవాలి? అలాగే ఆ రోజు ఉపవాసం జాగరణ ఎలా ఉండాలి? ముఖ్యంగా మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో పాటించవలసిన నియమాలు, అలాగే ముఖ్యంగా చేయవలసిన పనులు, ఆ రోజు ముఖ్యంగా నారికేల దీపం వెలిగించడం వల్ల కలిగే అద్భుతాలు, ఫలితాలు ఏంటి? ఇలా అన్ని విషయాలు కూడా ఈరోజు వీడియోలో అయితే క్లియర్‌గా చెప్పబోతున్నానండి. వీడియో చివరి వరకు చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. అలాగే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీరిచ్చే ఒక్క లైక్ కూడా నాకెంతో ఉపయోగపడుతుందండి. అలాగే మన వీడియోస్ మరికొంతమందికైతే రీచ్ అవుతుంది. మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజున శివరాత్రి అనేది జరుపుకుంటాము. ఈ 2026 సంవత్సరంలో శివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం అయితే వచ్చింది. పరమ పవిత్రమైన శివరాత్రి రోజున మనం అందరం కూడా శివయ్యకి ఎంతో విశేషంగా పూజ చేస్తాము. అర్చనలు చేసుకుంటాము. అభిషేకాలు కూడా చేయడం వంటివి చాలా మంచిదండి చేసుకుంటే. మనం ఎంత చేస్తామని కాదండి. భక్తితో శివయ్యని ఒక్క చెంబుడు నీళ్లు పోసినా చాలు బోలా శంకరుడు మురిసిపోతారు. మనం కోరిన కోరికలన్నీ కూడా ఇస్తారు. అంతటి మహిమ కలవారు ఆ పరమాత్ముడు శివయ్య. శివరాత్రి రోజున ఉపవాసం ఎలా ఉండాలి? జాగరణ ఎలా చేయాలి? పూజ ఎలా చేసుకోవాలి? ఇలా అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మహాశివరాత్రి రోజున ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గులయి పెట్టుకొని ఇంట్లో దీపారాధన అయితే ఫస్ట్ చేసుకోవాలండి. బ్రహ్మముహూర్తంలో లేచి అయితే వీలైన వాళ్ళు శివాలయంకి వెళ్తే చాలా మంచిది. వెళ్ళేటప్పుడు ఒక చెంబుడు నీళ్ళు తీసుకువెళ్ళి అభిషేకం చాలా మంచిదండి. అలాగే ఉపవాసం ఉండగలము అనుకునేవారు ఆ రోజంతా పూజ చేసుకుంటూ ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేము అనుకునేవారు చక్కగా తింటూ నిర్మలమైన మనసుతో ఈ పూజను చేసుకోవాలి. సాధారణంగా శివరాత్రి అనేది ఉదయం చేసుకుంటాము. కానీ ఎక్కువ శాతం అయితే సాయంత్రము పూట ప్రదోష కాలంలో శివరాత్రి పూజను చేసుకుంటే మంచిదని అంటారు. ముఖ్యంగా అయితే పూజ ఏ విధంగా చేసుకోవాలంటే మొట్టమొదటి మనము నిత్య దీపారాధనకి పూజ చేసుకుంటాం కదండీ! చేసుకున్న తర్వాత ఈశాన్య మూలంలో ఒక పీట అనేది ఏర్పాటు చేసుకొని దానిపైన ఒక మంచి క్లాత్ అనేది పరుచుకోవాలి. పరుచుకొని దానిపైన ఒక 5 గాని, 3 గాని గుప్పెళ్ళు బియ్యం వేసుకొని మన శివయ్య చిత్రపటాన్ని అయితే పెట్టుకోవాలి. మన దగ్గర శివలింగం ఉంటే శివలింగమైనా పెట్టుకోవచ్చు. ఇత్తడి, వెండి మన దగ్గర ఏ లోహం ఉన్నా సరే పెట్టుకుంటే మంచిదేనండి. పార్థివ లింగాన్ని చేసుకొని ఆ రోజు శివయ్య పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. పార్థివ లింగం అంటే ఏంటో కాదండి. ఒక పుట్టమట్టి అంటారండి. అది ఏ పూజారు షాప్‌లో అయినా దొరుకుతది. నాకైతే దొరకలేదు. అందుకని మనం ఏదైనా తొక్కలేని ప్లేస్‌లో ఉన్న మట్టినే తీసుకోవచ్చు. లేదు అంటే పూల కుండీలో ఉంటది కదండీ! పైది తీసేసి కొంచెం అడుగు తీసుకొని మనం శివయ్యని అయితే చాలా అందంగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. అలా తయారు చేసుకున్న శివలింగానికి చక్కగా మనము గంధం, విభూది బొట్లు పెట్టుకొని అలాగే మన దగ్గరున్న పువ్వులన్నిటితో కూడాను అందంగా ఆ స్వామివారిని అందంగా అలంకరించుకోవాలి. తర్వాత మనం ఏ పూజ చేసినా ఫస్ట్‌గా అయితే గణపతిని పూజించుకుంటాం కదండీ! పసుపుతో గణపతిని తయారు చేసుకొని గణపతి అయ్యకి కూడా చక్కగా పూజనైతే చేసుకోవాలి. ముఖ్యంగా మనం నారికేల దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎవరైతే నారికేల దీపాన్ని పెట్టుకుంటామో, పూజిస్తామో వాళ్ళకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలా అన్నీ రెడీ చేసుకొని దీపారాధన అయితే చేసుకోవాలి. ఓం నమ శివాయ అనే మంత్రం చాలా పవర్‌ఫుల్ అండి. చాలా మంచిది కూడా. వీలైనంత వరకు ఆ రోజంతా కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. పఠించడానికైతే ప్రయత్నించండి. లేదా కాలభైరవాష్టకం చదువుకున్న చాలా మంచిదండి. నాకైతే అనుకోకుండా కాశీ నుంచి అయితే ప్రసాదం వచ్చిందండి. చాలా హ్యాపీ అయితే అనిపించింది. అలా పూజ చేసుకుంటూ దీపం, ధూపం, నైవేద్యం మన దగ్గర ఏ ప్రసాదం ఉన్నా పెట్టుకోవచ్చండి. చక్కగా స్వామివారికి ఏ ప్రసాదం పెట్టుకున్నా మంచిదే. లేదా పళ్ళు పెట్టుకున్నా కూడా మంచిదేనండి. లేదంటే మన నారికేల దీపానికి కొబ్బరి చిక్క ఆల్రెడీ కొట్టుంది కదా! ఇంకా మిగిలిన ముక్క కూడా చిన్న ముక్కలా చేసి అలా అయినా ప్రసాదం పెట్టుకోవచ్చు. మనము శివయ్యకి పూజ చాలా సింపుల్‌గా అనేది చేసుకోవచ్చండి. అసలు ఏమీ అవసరం లేదు. ఉన్నంతలో తృప్తిగా, భక్తిగా, శ్రద్ధగా పూజ చేసుకుంటే చాలు. ఎవరికీ ఏ హాని కలిగించకుండా, ఎవరిని ఏం అనకుండా పూజన చేసుకుంటే చాలా మంచిది. అలా పూజంతా చేసుకోవాలి. ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమీ తినకూడదండి. అలానే కటిక ఉపవాసం అవసరం లేదండి. చక్కగా ఫ్రూట్స్ తింటూ
ఫ్రూట్ జ్యూస్ తాగుతూ కూడా పూజ చేసుకోవచ్చు. అలాగే ఉండలేమనుకునే వాళ్ళు ఏమైనా తినేసైనా పూజ అనేది చేసుకోవచ్చు చక్కగా. అలాగే పూజంతా అయిపోయిన తర్వాత దగ్గరలోని శివాలయంకెళ్తే చాలా మంచిదండి. శివాలయంకెళ్ళి అభిషేకం, అర్చన చేయించుకుంటే చాలా మంచిది. అలాగే జాగరణ ఉండేవాళ్ళు నైటు లింగోద్భవ సమయం వరకు ఉన్నా సరిపోతుంది. లేదా మన ఓపిక ఆ టైంలో ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండొచ్చు. లేదు అంటే దగ్గరలో ఉన్న శివాలయంకైనా వెళ్ళొచ్చండి. ఉదయం వరకు కూడా మేలుకొని ఉంటే చాలా మంచిదండి. అలాగే దగ్గరలో ఉన్న నది స్నానం చేసినా మంచిది. లేదు అంటే సముద్ర స్నానం చేసినా సరే చాలా మంచిది. అలాగే జాగరణ అంటే అందరూ డాన్సులు వేసుకొని, లేదంటే హౌసీ ఆడుకొని, లేదు అంటే ఇంకేవో చేస్తారు. అలా అయితే అస్సలు చేయకూడదండి. మనం జాగరణ చేసామంటే దేవుడిని స్మరణ చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడి దగ్గరగా ఉన్నట్టవుతుంది. ఇదేంటి ఈరోజు ఇంట్లో అయితే పూజ ఇలా చేసుకున్నాను. ఆ శివయ్యని అలా చూస్తూ ఉంటే మనసంతా నిండిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరొక్క మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.